సిటీ న్యూస్కు స్వాగతం. ఎస్బీఐ బ్యాంకును మోసం చేసి డిపాజిట్లను కాజేసిన నేరస్తులను ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్బీఐ బ్యాంకును మోసం చేసి డిపాజిట్లను కాజేసిన నేరస్తులను ఆర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆర్పేట సీఐ యేసుబాబు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. కొంతకాలం క్రితం వేమూరి లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు మరణించడం జరిగింది. ఆమె పేరుపై ఉన్న బ్యాంకు డిపాజిట్లు, లాకర్లో ఉన్న నగదు, బంగారం తన చెల్లెలు రమాసుందరిని నామినీగా పేర్కొంది. ప్రధాన నిందితుడు కట్టా దుర్గా కాత్యాయని అనే మహిళకు అత్యాశ చూపించి కాత్యాయని పేరును రమాసుందరిగా మార్చి నకిలీ పత్రాలు, నకిలీ కార్డులతో 56 లక్షలు బ్యాంకు నుండి దోచుకున్నారు. ఇది తెలిసి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రమణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేమూరి లక్ష్మీ తులసి పేరు మీద ఉన్న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనుబంధ సంస్థ 4 జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లను నకిలీ పత్రాలు, కార్డులతో బ్యాంకులను మోసం చేశారు. వీటి విలువ దాదాపు ₹1 కోటి ఉంటుందని ఆయన తెలిపారు. జాతీయ బ్యాంకులను మోసం చేసిన కేసులో కట్టా దుర్గా, కాత్యాయని, ఫణీంద్ర, మహేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో అనగా 31/8/2024 తేదీన 31/8/2024 తేదీన ఆర్పేట పిఎస్ పరిధిలో గల రామనాయుడుపేటలో ఉన్న బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్పై క్రైమ్ నెంబర్ 123/24 అండర్ సెక్షన్స్ చీటింగ్, ఫోర్జరీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడడం జరిగింది. ఆ కేసులో దర్యాప్తు అనంతరం ఈరోజు మెయిన్ ముద్దాయిలైన 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి నిమిత్తం వాళ్ళ ఉత్తర్వు ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మెయిన్గా ఫోర్జరీకి సహకరించిన ఆవిడ ఎవరైతే బంధువుల్లో ఉందో ఉమా కాత్యాయని గారు, వాళ్ళ కొడుకు లక్ష్మీ ఫణీంద్ర, వీళ్లతో చేయించిన కట్టా దుర్గారావు, కాగిత మహేష్, వీళ్ళు మెయిన్. వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్న వ్యసనాలకు కానీ, అవసరాలకు కానీ, ఏదైనా నిమిత్తం కానీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు చనిపోయినవాడు లక్ష్మీ తులసి గారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికైతే నామినీగా, అంటే పాతూరి రమాదేవి గారి పేరు చేసిన నామినీని ఎవరు ఆమె యొక్క అక్క కూతురైన గుంటూరుకు చెందిన కాత్యాయని గారు, నేనే పాతూరి రమాసుందరిని బ్యాంకులో కానీ వీటిలో కానీ ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి ముందుగా ఫోటో కాపీ ద్వారా చేయించి, అదేవిధంగా ఆధార్ కార్డును కూడా ఒరిజినల్ కింద మార్పించుకొని అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాన్ని ద్వారా రాంగ్ఫుల్ గెయిన్ పొందారు. వీళ్ళందరూ కూడా బ్యాంక్ అధికారులని అందరినీ మోసం చేసి ఆ డబ్బులను డ్రా చేయడం జరిగింది. ఎస్బీఐ బ్యాంకులో 54 లక్షల సుమారు 58,000, అది ప్లస్ ఆంధ్ర ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులో 8 లక్షలు 27,000, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 11,92,000 మా దర్యాప్తులో తీరింది. మొత్తం సుమారు 74 లక్షల రూపాయలు. అందులో ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వారు ముందుగా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ నోటీస్ చేసేటప్పటికి వీళ్ళు తీసుకున్న దాంట్లో ఎవరైతే చనిపోయిన ఆవిడ యొక్క అక్క కూతురు ఉందో ఉమా కాత్యాయని లక్ష్మీ ఫణీంద్ర గారు 8,27,000 రీపే చేశారు. అందువల్ల అది రీపే చేశారు. బ్యాలెన్స్ ఈ యొక్క 54 లక్షల్లో కట్టదుర్గారు కూడా 2 లక్షలు రీపే చేశారు వాళ్ళకి. మిగతా యూనియన్ బ్యాంకులో 11,92,000 ఉంది. రెండు కలిపి వీళ్ళ దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ అమౌంట్ లేదు. ఎందుకంటే దేశ రక్షణ కోసం ఆర్మీ పనిచేస్తే రాష్ట్ర రక్షణ కోసం జన సైనికులు పనిచేస్తారని జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ అన్నారు. దేశ రక్షణ కోసం ఆర్మీ పనిచేస్తే రాష్ట్ర రక్షణ కోసం జన సైనికులు పనిచేస్తారని జనసేన పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ అన్నారు. మోపిదేవి మండలంలోని కేకొత్తపాలెం గ్రామంలోని వరద బాధితులకు గత 2 రోజుల నుంచి శివశంకర్ ఆధ్వర్యంలో ఆహారం సమకూరుస్తున్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గరికపాటి శివశంకర్, రత్నగోపాల్, మత్తి వంశీకృష్ణ, అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు బాదర్ల లోలాక్షుడు నాయుడు, మత్తి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ని. ఇక్కడ ఈ అవినిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొత్తపాలెంలో వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆదేశాలు, అలాగే మా మండలి రాజేష్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన సూచన మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మేము ఆల్రెడీ 2వ రోజు ఈ వరద బాధితులకి ఇక్కడ సహాయ భోజనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ
చాలా ఇబ్బంది పడ్డారండి. ఇట్లా మేము మా వంతు మేము ఇక్కడ సహాయం చేశాము. ఇంకా ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ వంతుగా ఏదన్నా చేయాలి అనుకుంటే మేము ఫుడ్డు ఇలా చేసామన్నమాట. ఈ ఫుడ్ అంతా మనకి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం అధికారి కృష్ణ గారు ఈరోజు పూర్తిగా ఆయనే మొత్తం ఇది అంతా పెట్టారనమాట. మేము దగ్గరుండి ఇవన్నీ చూసాము. ఇలాగ మీరు ఫుడ్ అయిపోయింది, కొంచెం వరద తగ్గింది, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా స్పందించి వీళ్ళకి ఏదన్నా తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళకి బట్టలు కానీ లేకపోతే చీరలు కానీ చాలా కోల్పోయారన్నమాట. మీరు కూడా మీ వంతుగా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ వరదల వల్ల నష్టాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారి సూచనలతో మన మండల రాజేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మండల రాజేష్ గారు, ఆయన ఇక్కడికి వచ్చి కొత్తపాలెంలో వచ్చి ఇక్కడ దుర్భరమైన పరిస్థితిని చూసి మండల రాజేష్ గారు చెల్లించిపోయారు. ఆ రోజు మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసి అడిగాం, సార్ మా గ్రామానికి ఏదైనా సహాయం చేయండి, మా వాళ్ళు నిల్వ నీడు లేకుండా పూర్తిగా నష్టపోయి ఉన్నారని చెప్పి మేమందరం కోరుకోవటం వల్ల గ్రామస్తులందరం ఆయన వెంటనే స్పందించి మాకు గరిపాటి శివ గారిని నాకు అటాచ్ చేశారు. సార్ గరిపాటి కృష్ణ గారు, గరిపాటి శివ గారు మనకి గన్నవరం నియోజకవర్గం ఆయన నా శివగారిని ఆయన వెంటనే మాకు అటాచ్ చేసి, శివగారు నీకు లైన్లో ఉంటారు, మీరు ఏం కావాలన్నా సరే ఆయనతో మాట్లాడండి అంటే శివగారు వెంటనే స్పందించి ఆయన ద్వారా మాకు ముందు అసలు ఆయన వెంటనే మాకు 700 ప్యాకెట్లు మిల్క్ ప్యాకెట్లు తీసుకొచ్చారు. హాఫ్ లీటర్ గారికి ప్రతి ఒక్కరికి అందజేసాం మేము ఈ గ్రామంలో. వెంటనే ఆయన గన్నవరం నియోజకవర్గం తీసుకెళ్దాం అనుకున్న తిరుపతి మధు గారిని కొత్తపాలెంలో ఇంత విపత్కర పరిస్థితి చూసి ఆయన కూడా వాళ్ళని ఒంగోలు నుంచి డైరెక్ట్గా కొత్తపాలెం రప్పించి పరాసుపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శక్తిపటానికి పూజలు నిర్వహించారు. పరాసుపేట శ్రీ కనకదుర్గ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శక్తిపటానికి పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులకు నెల రోజుల వ్యవధి ఉండగా శక్తిపటాన్ని దసరా నాటికి సిద్ధం చేసే ప్రక్రియ ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి సంవత్సరం దసరాకు నెల రోజుల ముందుగా పరాసుపేట శ్రీ కాళికాదేవి శక్తిపటాన్ని సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. శక్తిపటం ఆకృతికి పూజలు చేసిన అనంతరం కాళికాదేవి ఆంజనేయస్వామి చిత్రపటాలు దానిపై రూపొందించేందుకు పంపుతామన్నారు. ఈ గుడి పెద్దలు కనకదుర్గమ్మ ఆలయం గుడి పెద్దలు, అదేవిధంగా ఈ గుడికి కమిటీ వారు ఒక 100 మంది కమిటీని ఈ పెద్దలకి నేను అప్పచెప్పడం జరిగింది. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఏ ఆటంకాలు ఇబ్బందులు భక్తులకి కలకోకుండా ఉండాలని ఈ దసరా నవరాత్రుల్లో, అదేవిధంగా ఇవాళ వినాయకుడు పండగ విఘ్నేశ్వరు ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో ప్రతి పేటలో వినాయకుడిని పెద్దలు చిన్నలు ఆడబడుచులు ఎంతో కన్నుల పండుగ చేసుకునే పండగ విఘ్నేశ్వర స్వామి పండగ, తొలి పండగ. ఈరోజు కాళికాదేవి శక్తిపటాన్ని పరాసుపేటలో బందర్లో ఫస్ట్గా దింపింది మేమే. శక్తిపటాన్ని దసరా నవరాత్రులకి సిద్ధం చేస్తాకి దింపాం. పేరున చిన్నలకి పెద్దలకి ఆడబడుచులకి ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు, ఆ కాళికాదేవి, ఆ కనకదుర్గమ్మ 101 దేవతలు, తమ్ముడు పోతురాజు దేవుళ్ళు కాడ ప్రతి ఒక్కరికి ఉండాలని. రికార్డు స్థాయిలో సంభవించిన వరద వల్ల వ్యవసాయ రంగం కుదేలైందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రికార్డు స్థాయిలో సంభవించిన వరద వల్ల వ్యవసాయ రంగం కుదేలైందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భారీ వర్షాలకు, వరదలకు మచిలీపట్నం మండలం రుద్రవరం, గుండుపాలెం, నెలకుర్రు, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి తదితర గ్రామాలలో నేట మునిగిన వివిధ పంటలను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు వరి, కంద, పసుపు, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిందని, సదరు పంటలు ఇప్పటికీ నీటిలో తేలియాడుతుండటం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ జరుగుతుందని, 11 నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించి 18వ తేదీన నష్టపోయిన రైతుల తుది జాబితా ప్రకటిస్తారన్నారు. రాష్ట్రంలో సంభవించిన అనుకోని విపత్తు నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వం సాగు, మురుగునీటి కాలువల మరమ్మతులు, కరకట్టల నిర్వహణ చేయకపోవడమే వరదల వల్ల భారీ నష్టానికి కారణమని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. వర్షాల కారణంగా అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అటు వరదలు ఒక పక్క, ఇటు కృష్ణా జిల్లాలో పంట కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింది. దీనికి మొత్తం కూడా వరి పంట కానీ, పసుపు, కంద,
అలాగే అరటి, అలాగే చాలా ఆక్వా రంగం కూడా దెబ్బతింది. ఇంకా నీళ్లు కూడా పోనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ దీన్ని మొత్తం కూడా ఎన్యూమరేట్ చేయమని 10వ తారీఖు వరకు టోటల్ ఎన్యూమరేషన్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అట్లాగే 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మొత్తం కూడా ఇదంతా కూడా సోషల్ ఆడిట్ జరుగుతుంది. మొత్తం మనం కూడా రైతాంగం కూడా వెళ్ళి అక్కడ చెప్పొచ్చు. ఫైనల్ లిస్టు 18వ తారీఖున మరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎవరు కూడా నష్టపోకుండా నష్టపరిహారం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే మరి చౌహాన్ గారు కూడా వచ్చి, అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చారు, కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్. వారు కూడా కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టి, ప్రధానమంత్రి గారి ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇది అనుకోనటువంటి విపత్తి. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,50,000 క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజ్ నుంచి రావడం, ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లడ్గా రావడం, వచ్చినటువంటి వాటర్ని మన వాళ్ళందరూ కూడా కరకట్లని, ఎందుకంటే లాస్ట్ 5 years అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారెడు మట్టి కూడా తీల కాలువల నుంచి, బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి. మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువ గట్ల మీద అయితే కరకట్ట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపలా కాసి తెల్లవారులు కూడా కాపలా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే. ఇంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం అయిన దాదాపు 120 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి. వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క, ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపలా కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది. మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే. ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందర్ మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం. వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళల్లోనే ఉంది, అది ఎటు బస్సులో పనికిరాదు. కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి. వాతావరణంలో మార్పులు, వరుస వర్షాలకు విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో మార్పులు, వరుస వర్షాలకు అనేక ప్రాంతాలలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులతో అకస్మాత్తుగా ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడంలో ప్రధాన పాత్ర పోషించే ప్లేట్లెట్లు సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలామంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వారం 10 రోజుల పాటు నీరసంగా కదల్లేని స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిలో ఒకరితో జ్వరం మొదలై ఇంటిల్లపాదికి చుట్టేయడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు తేజస్వి మాట్లాడుతూ, వైరల్ ఫీవర్లు ఉన్నాయని, ఆ జ్వరం వచ్చిన 3వ రోజు రక్త పరీక్ష చేయించుకొని వచ్చిన రిపోర్టు ప్రకారం వైద్యం చేయించుకోవాలి, కానీ ఇష్టానుసారం మందులు వాడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పుడు పెరుగుతున్న జ్వరాల నేపథ్యంలో మనం ఏ జ్వరం గురించి భయపడాలి, ఏ జ్వరంకి ఏం టెస్ట్ చేయించుకోవాలి, మనం ఎన్ని రోజులకి జ్వరానికి మనకి టెస్టులకి వెళ్ళాలి అనేది ఒకసారి చెప్తాను. జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా వచ్చిన సీజనల్ చేంజ్ అవ్వచ్చు, మనకి హై ఫీవర్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా అవి వైరల్ జ్వరాలే గమనిస్తూ ఉన్నాం. 3 రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే కనుక టెస్టులకి తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. 3 రోజుల్లో కాలక్రమేణా కొంచెం టెంపరేచర్స్ కంట్రోల్ అవుతూ వస్తున్నాయి. 3వ రోజుకు కూడా హై టెంపరేచర్ ఉంటుంటే, లేదంటే కనుక విపరీతమైన నీరసం, నొప్పులు, వాపులు, కొంతమందికి మొహం మీద లేదా చేతులు దురదలు, ర్యాష్ రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడున్న వైరల్ జ్వరాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. చాలామందికి జ్వరం వచ్చిన మొదటి రోజే టెస్టులు చేయించుకోవడం, వాటిల్లో టైఫాయిడ్ ఎంతో కొంత కనిపించడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ టైఫాయిడ్ కనిపించడంతో అందరూ తమకు మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది, పోయిన సంవత్సరం వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తుంది అనే ఆందోళన కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. టైఫాయిడ్ అనేది మనం చేయించుకున్న జ్వరం వచ్చిన తర్వాత చేయించుకున్న పరీక్ష కాలాన్ని బట్టి కూడా నిర్ధారించవలసి ఉంటుంది. వైరాల్ టెస్ట్ 2 సార్లు చేసినప్పుడు 2వసారి కనుక మొదటిసారి కంటే వైరాల్ టైటర్ పెరుగుతున్నట్లు గమనించినట్లయితే మనం అప్పుడు టైఫాయిడ్ నిర్ధారించుకోవచ్చు. ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంటే బ్లడ్ కల్చర్ లాంటి టెస్టుల ద్వారానే మనం టైఫాయిడ్ జ్వరాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక వైరల్ జ్వరాల విషయానికి వస్తే ఎక్కువగా
వచ్చిన ఫీవర్స్ 3 లేదా 5 రోజుల్లో తగ్గు క్రమం పడుతున్నాయి. ఒకవేళ 3వ రోజుకు మించి ఉన్నట్లయితే కనుక కొంతమందిలో డెంగ్యూ టెస్ట్ కానీ చికెన్ గున్యా కానీ పాజిటివ్ వస్తున్నాయి. చికెన్ గున్యా తక్కువైనప్పటికీ కూడా డెంగ్యూ జ్వరాలు అనేవి మనం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే గమనిస్తున్నాం. వారి అందరిలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి అనేది అపోహ. మనం ఈ జ్వరం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు, అంటే విపరీతమైన డీహైడ్రేషన్ ఉండడం వల్ల ఆ డీహైడ్రేషన్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటున్నట్లయితే, టెంపరేచర్ కంట్రోల్లో పెట్టుకుంటున్నట్లయితే మనం దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ లేదా కాంప్లికేషన్ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ కనుక మనకి 50,000 లోపల డ్రాప్ అవుతున్నట్లయితే ఇన్పేషెంట్గా అడ్మిషన్లో ఉండడం మంచిది. ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కించుకోవాలి? చాలామందిలో డెంగ్యూ జ్వరం రాగానే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందేమో, లేదా ఎక్కించుకోవడానికి ముందుగానే ప్రిపేర్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్లేట్లెట్స్ కనుక మనకి 20,000 కంటే తక్కువ ఉన్నట్లయితే వారిలో కూడా ఇలా ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం వల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తున్నట్లయితే, అంటే ఎక్కడైనా ఎర్రగా మచ్చలు రావడం కానీ. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బృందావనపుర కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బృందావనపుర కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. దివ్య మరియు అపోలో ల్యాబ్ల సహకారంతో పలువురికి ఉచితంగా రక్త పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, రంగనాయకులు, అన్నం అశోక్, జల్లూరి దివ్యశ్రీ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. క్యాంపు పెడుతున్నామనగానే ఆమె స్పందించి ఎట్టి పరిస్థితుల్లో వస్తామండి, ఈ రోజున మచిలీపట్నం పరిసర గ్రామ వాసులకు అందరికి కూడా మేము మా క్యాపిటల్ తరపున సేవలు అందిస్తామని చెప్పేసి ఆమె చెప్పడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే హార్ట్ ఆమె సంబంధించి 2D ఈకో, ఈసీజీ టెస్టులు ఈ రోజున ఈ క్యాంపులో ఉచితంగా చేస్తున్నాము వారి క్యాపిటల్ ఆధ్వర్యంలో. అలాగే ఈ రోజున పల్మనాలజిస్ట్ సాగర్ గారు, అలాగే గీతా గారు ఆధ్వర్యంలో పిఎఫ్టి టెస్ట్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో బిఎండి టెస్ట్ దాదాపుగా 3,000 రూపాయలు ఈ రోజున మా వాసవి క్లబ్స్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము. ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి దివ్య ల్యాబ్, అపోలో ల్యాబ్ వారి ఆధ్వర్యంలో 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొన్ని టెస్టులు, షుగర్ టెస్టులు ఏంటి, థైరాయిడ్ ఏంటి, కొన్ని టెస్టులు, కొలెస్ట్రాల్ ఉచితంగా అందిస్తున్నాము. క్లబ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. ఐఎమ్ డాక్టర్ కవిత ప్రియాంక అండి, క్యాపిటల్ హాస్పిటల్స్ నుంచి వచ్చాము. అక్కడ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఎల్ భూపాల్ గారితో వర్క్ చేస్తున్నాను. వాసవి క్లబ్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయమని. వెంటనే మేము స్పందించడం జరిగింది. ఇక్కడ ప్రజల కోసం ఈసీజీ, 2D ఎకో, అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. అవసరం ఉన్న వాళ్ళు వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సత్యనారాయణ అండి, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు, లోహిత పాలిక్లినిక్ మచిలీపట్నం నుంచి. ఇక్కడ ఈరోజు ఈ క్యాంపుకు సర్వీసెస్ అందించడానికి మా వంతు సర్వీసెస్ కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన వాసవి క్లబ్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎన్కే కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు, జనాభా నియంత్రణకు విద్య ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నితిన్, ఫరూక్, రాజేష్, డాక్టర్ నాగేశ్వరరావు, ఇస్మాయిల్, హనీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు. బడిఈడు బాలలు బడిలో చేరి విద్యను అభ్యసించాలి. ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగునిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది సెప్టెంబరు 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించింది.
ఈ సమాజంలో బ్రతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం కూడా అక్షరాస్యతే. ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్షరాస్యతలో భారత్ పురోభివృద్ధి సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు విద్యకు దూరంగా ఉంటున్నారు. పేదరికాన్ని నిర్మూలించడానికి, జనాభా పెరుగుదల నియంత్రించడానికి అక్షరాస్యత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్చి విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. వారు వృద్ధాప్యంలో మీకు తోడుగా ఉంటారు. కంటి సమస్యలు రాకుండా పిల్లలకు టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు దూరంగా ఉంచండి. అందరికీ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయకంగా భాషను ఉపయోగించేందుకు అవసరమైన చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం అనే ప్రాథమిక అంశాలను తెలుసుకోవడానే అక్షరాస్యత అని చెప్పవచ్చు. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు విద్య మరియు వైజ్ఞానంతో ఎంతో అవసరం. ఉన్నతమైన జీవన విధానానికి ఇది ఎంతో ముఖ్యం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించి పిల్లలు విద్యపైనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడుతుంది. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతను పెంచుటకు మనం బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి చదవడం, రాయడం మరియు క్షేమంగా ఉండడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. అక్షరాస్యత మాత్రమే మనకు శక్తిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.